నివాసంపై జరిగిన దాడి బీఆర్ఎస్ లో కలకలం రేపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట నుంచి నేరుగా కౌశిక్ రెడ్డి నివాసానికి బయలుదేరి వస్తున్నారు. అక్కడ ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నంలో ఆయన బయలుదేరారు. ఇప్పుడు ఆన్ ది వే ఉన్నారు. మనతో ఫోన్ లైన్ లో కూడా హరీష్ రావు గారు అందుబాటులో ఉన్నారు. హరీష్ రావు గారు, ఏంటి తెలంగాణలో ఈ రాజకీయం ఏంటి? ఒక ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే నివాసంపై దాడికి వెళ్లడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపై కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. కౌశిక్ రెడ్డి సరిగ్గా మాట్లాడట్లేదు, ఆయన మాట తీరు కొంచెం తేడాగా ఉందని ఏం చెప్తారు దీనికి? ఈరోజు పోలీసుల సమక్షంలో ప్రభుత్వమే ఈరోజు కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేసింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే రాష్ట్రంలో అసలు హైదరాబాద్ నగరంలో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే ఒక ఎమ్మెల్యేనే ఒక గుండాలను వేసుకొని ఇంకొక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారా? ఆయన చెప్పి నేను ఇక దాడికి వెళ్తున్నా కౌశిక్ రెడ్డి ఇంటికంటే అసలు ఆయన ఇంటి నుంచి ఎలా బయటకు రానిచ్చారు? కౌశిక్ రెడ్డినేమో హౌస్ అరెస్ట్ చేస్తారు, బీఆర్ఎస్ కార్యకర్తలనేమో కట్టడి చేస్తారు, వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. కానీ గాంధీ గారికి ఎస్కాట్ ఇచ్చి ఆయన ఇంటి దాకా తీసుకొచ్చి దాడి చేపిస్తుంటే గాంధీ గారిని వారెంబడి ఉండే గుండాలను ప్రేక్షక పాత్ర పోషిస్తుండ్రా పోలీసులు? అంటే ఈ రోజు ఏం చెప్పదలుచుకుంది ప్రభుత్వం? ఈ దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రభుత్వ దాడి. ఇది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ రోజు ప్రోత్సాహంతో ఆయన ప్రోద్బలంతో జరిగినటువంటి దాడిగా మేము చూస్తా ఉన్నాం. ఇట్లాంటి చర్యల వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటది, హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతింటది. ఇలాంటి చర్యల వల్ల ఇప్పటికే 9 నెలల కాంగ్రెస్ పాలనలో ల్యాండ్ ఆర్డర్ కుప్పగూలింది, హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతిన్నది. ఇలాంటి చర్యలతో ఇంకా చాలా బ్యాడ్ మెసేజ్ ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఇస్తా ఉన్నారు. ఇవాళ నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, తక్షణమే గాంధీని ఆ గుండాలను అందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యాన్ని ఇలా ఖూనీ చేసిండ్రు. హైదరాబాద్ నగర నడిబొడ్డున ఈ రకమైనటువంటి దాడులను ఇలా ముఖ్యమంత్రి పోలీసులు ప్రోత్సహిస్తున్నారు. నేను సిపి సైబరాబాద్ కు ఉదయం నుంచి నాకు తెలిసిన వెంటనే 3 సార్లు సిపి సైబరాబాద్ తో మాట్లాడాను, ఏసీపీ మాదాపూర్ తో మాట్లాడాను. వాళ్ళని అలర్ట్ చేసి మీరు ఇది మంచిది కాదు, తక్షణమే నిరోధించండి, లేదంటే మేమందరం కూడా వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి వస్తుందని చెప్పి నేను సిపి గారిని హెచ్చరించాను, ఏసీపీ గారితో కూడా మాట్లాడాను. అంటే ఇలా సిపి ఏసీపీల యొక్క నిర్లక్ష్యం, వాళ్లే దగ్గరుండి ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్స్ మేరకి దాడి చేసినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. నిజంగా 10 ఏళ్ల కేసీఆర్ పాలన ఇలాంటివి చేస్తుంటే ఏ కాంగ్రెస్ నాయకుడైనా ఈరోజు ఉండేవాళ్ళ? మేము ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా తెచ్చామా? ఈ రకమైనటువంటి దాడులకు బీఆర్ఎస్ పార్టీ పాల్పడ్డదా? ఇది నిజంగా చాలా దుర్మార్గమైనటువంటిది. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే ఇలా కౌశిక్ రెడ్డి మాట్లాడినారు, మీరు మాటతో సమాధానం చెప్పండి. కానీ ఈ దాడులు ఏందండి? మేము ఎప్పుడైనా గతంలో ఈ రకమైన దాడులకు పాల్పడ్డామా? ఇవాళ నిజంగా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ దాడులను ఆయన ఖండిస్తారా, సమర్థిస్తారా? ఆయనే సమాధానం చెప్పాలి. ఇవాళ మేము భావిస్తున్నది ఇలా ఆయన ప్రోద్బలంతో ఆయన ఇన్స్ట్రక్షన్స్ తో పోలీసులు దగ్గరుండి దాడి చేయించారు. ఒకవేళ అది నిజం కాకపోతే తక్షణమే గాంధీ వాళ్ళందరినీ కూడా ఇది హత్యాయత్నం కేసు నమోదు చేసి వాళ్ళను 307 సెక్షన్ కింద అరెస్ట్ చేయాలని చెప్పి. ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, అది గేటెడ్ కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఒక కమ్యూనిటీ మీద పోయి దాడి చేస్తారా? అక్కడ ప్రజలు ఏమనుకుంటారు? ఈ ప్రజాస్వామ్యమేనా ఇది? పోలీసులు ఉన్నారా? అసలు లా అండ్ ఆర్డర్ రక్షించేటువంటి విధానం ఇదేనా? గాంధీ ముందే చెప్పి ఆయన వాహనాల్లో బయలుదేరుతుంటే గాంధీ గారిని ఎందుకో హౌస్ అరెస్ట్ చేయరు, కౌశిక్ రెడ్డిని మాత్రం హౌస్ అరెస్ట్ చేస్తారు, గాంధీని ఏమో దగ్గరుండి ఎస్కాట్ ఇచ్చి తోలుకొస్తారు. అంటే ఇవాళ గాంధీ ఏ పార్టీలో ఉండనట్టు? ఏ రకంగా దీన్ని మీరు సమర్థిస్తారు? ఇది పూర్తిగా వాంఛనీయమైనటువంటిది కాదు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. డీజీపీ గారు, ఐ డిమాండ్ డీజీపీ అండ్ పోలీస్ కమిషనర్ సైబరాబాద్. ఇవాళ మొహంతి గారు నాకు ఏం చెప్పారంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం సార్, మేము వెళ్ళనీయమో అని చెప్పి మొహంతి చెప్పినాడు. మరి ఏ రకంగా వెళ్లారో మొహంతి గారు సిపి సైబరాబాద్ సమాధానం చెప్పాలి. సిపి సైబరాబాద్ నిజాయితీ పరుడైతే, నిజంగా లా అండ్ ఆర్డర్ పరిరక్షించుంటే, ఆయన ఒక ఆల్ ఇండియా ఆఫీసర్ అయి ఉంటే తక్షణమే 307 కింద బుక్ చేసి అరెస్ట్ చేయాలి. ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, పసిపిల్లలు ఉన్నారు, వారి మొత్తం అద్దాలు పగిలిపోయినాయి. కోడిగుడ్లు టమాటాలు తెచ్చి ప్రభుత్వం యొక్క ఆలోచనతో ఈ దాడి జరిగింది, రాళ్ల దాడి జరిగింది, హింసకు పాల్పడ్డారు, హత్యాయత్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. మరి ఇలా కేబినెట్ మంత్రులు ఒక్కడు మాట్లాడాడు, ముఖ్యమంత్రి గారు దీని మీద నోరు మెదపరు.
చిన్న చిన్న దానికి లేచి మాట్లాడేటువంటి వాళ్ళు ఒక గౌరవ శాసనసభ్యుడికే ఈ రోజు ఈ రక్షణ లేకపోతే ఎట్లా? శాసనసభ స్పీకర్ కూడా దీని మీద స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే హరీష్ గారు ఇక్కడ ఒక ఎమ్మెల్యేలందరినీ కాపాడాల్సింది, చట్టాన్ని కాపాడాల్సింది స్పీకర్ గారి బాధ్యత. అంటే హరీష్ గారు ఇక్కడ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గాంధీ ఇంటికి వెళ్తాను, అక్కడ టీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాను అని రెచ్చగొట్టారని ఒకటి. రెండవది అసలు కౌశిక్ రెడ్డి ఒక బ్రోకర్, ఆయన మాటలకు నేను సమాధానం చెప్పాను, కేసీఆర్ లాంటి వాళ్ళు అడిగితేనే ఏదైనా చెప్తానంటూ కూడా గాంధీ మాట్లాడుతున్నారు. కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళే పార్టీకి పరిస్థితి వచ్చిందని కూడా ఆయన ఒక నేరుగా ఒక కామెంట్ చేశారు. దీనిపై మీరేమంటారు? కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడిందండి? నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకున్నది నిజం కాదా? కాంగ్రెస్ పార్టీలో చేరిన నీ ట్విట్టర్ లో ట్వీట్ పెట్టింది నిజం కాదా? నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నీ ట్విట్టర్ లో ట్వీట్ పెట్టింది నిజం కాదా? నీ మెడలో చెయ్యి గుర్తు కండువాలు వేసుకున్నది నిజం కాదా? ఆ రోజు నా నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరుతున్నాని టీవీలకు బయటలు ఇచ్చి వీడియోలు ఉన్నది నిజం కాదా? ఇలా కౌశిక్ రెడ్డిని రాజీనామా డిమాండ్ చేసిండు. ఎథిక్ గా ఉంటే, మోరల్ గా ఉంటే రాజీనామా చేసి మళ్ళీ నిలబడి గెలువు. ఇలా కౌశిక్ రెడ్డి మీద ఎట్లా దాడి చేస్తావు? కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడిండు, బీఆర్ఎస్ కార్యకర్తగా కౌశిక్ రెడ్డి మాట్లాడిండు. ఇలా కౌశిక్ రెడ్డిని మరి ఎందుకు హౌస్ అరెస్ట్ చేసినారు? ఇవాళ గాంధీని ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదు? కౌశిక్ రెడ్డికో న్యాయం, గాంధీకో న్యాయం ఉంటుందా? పోలీసులు కౌశిక్ రెడ్డిని నిరోధించే ప్రయత్నం చేస్తారు, గాంధీనేమో కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి గుండాలను ఇచ్చి తోలుతారా? ఇది ఎక్కడి పద్ధతి అండి? నేను ముందు ఉదయం నుంచి 3 సార్లు సైబరాబాద్ సిపితో మాట్లాడితే కూడా ఆయన స్పందించడు, భద్రతా చర్యలు తీసుకోడు, గాంధీని నిరోధించడు. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలండి? ప్రజాస్వామ్యం ఉందా? ఇదేనా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే పద్ధతి? ఈ రకంగా హైదరాబాద్ లో పెట్టుబడులు వస్తాయా? ఈ రకమైన ఐటీ రంగం, ఇండస్ట్రీ పెట్టుబడులు వస్తాయా? హైదరాబాద్ ఇప్పటికే మీరు దెబ్బతీసిండ్రు, మళ్ళీ ఇలా ఉన్నారు. సో వీ డిమాండ్ వన్స్ అగైన్, డీజీపీ గారు తక్షణమే ఆ గుండాలను, గాంధీ గారిని అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద హత్య చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అయితే హరీష్ గారు ఫైనల్ గా ఒకటి చెప్పండి, రేపు మళ్ళీ గాంధీ నివాసానికి వెళ్తానని కౌశిక్ రెడ్డి ప్రకటించారు. అది కూడా మంది మార్బలంతో మొత్తం మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ అంతా కలిసి వెళ్తామని చెప్తున్నారు. పార్టీ అన్ని విషయాలు కూడా సమీక్షిస్తుంది, చర్యకు ప్రతి చర్యలు కూడా ఉంటాయి, వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. రైట్. థ్యాంక్ యూ హరీష్ గారు, థ్యాంక్ యూ. మొత్తానికి హరీష్ రావు గారు ఇప్పుడే బయలుదేరి వస్తున్నారు, కౌశిక్ రెడ్డి నివాసానికి వస్తున్నారు. ఆ తర్వాత పార్టీ కార్యాచరణ ఏముంటుంది, ఏం జరగబోతుంది, బీఆర్ఎస్ ఏ రకంగా ఈ దాడిపై రియాక్ట్ కాబోతుంది అనేది మనం చూడాలి.